ఆవిడేంటంటే అందాన్ని చూపిస్తుంది, అది మనం చూసి ఆనందపడాలి. కానీ ఇప్పుడు అడగలేని ₹1,00,00,000 ఇచ్చి కొంటా ఒక డ్రెస్. ఆవిడ పేరు చెప్తే మీకు లేచింది చూసావా? ఇప్పుడు అన్సీ బట్టలకి ఏలం పడేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అన్సీ కోసం మేము ప్రాణాలు ఇస్తాం, అన్సీ కోసం నా బ్లడ్ దానం చేస్తాం అంటే ఆమె ఫోటోలు చూసి ఫ్యాన్ అయినరా లేకపోతే ఆవిడ డ్రెస్ మెంట్ ఫేమ్ అయ్యా. ఆవిడ డ్రెస్ మామూలుగా వేసుకోరు, డ్రెస్ కాస్ట్లీ ఎంతో తెలుసా? ఒక డ్రెస్ వచ్చి అనసూయ గారి సామాన్లు అంటే ఇష్టము, మాకు సామాన్లు చూడటం అంటే చాలా ఇష్టము, ఇష్టపడతాము. ఆమె చూపిస్తుంది, మేము చూస్తున్నాము. ఆ విధమైన ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా దమ్ము ఉండాలి. అనసూయకు ఉన్నంత దమ్ము వేరే వాళ్ళకు ఉందని మేము అనుకుంటాం. అది దమ్ము ఉండాలి. అంద ప్రదర్శన అద్భుతంగా చేస్తుంది. ఆమె అభిమానులు చూసి ఆనందపడతారు. మా కోసమే పెడుతుంది, మేము చూస్తాం, మేము ఆనందిస్తాం. మీరు నచ్చబోతే మీరు చూడకండి. మేము రోడ్ల మీద ఏమి బికినీ వేసుకొని రావట్లేదు కదా. ఆడదానికి ఆడదే శత్రువు అని నిరూపిస్తున్నారు. ఇంకోసారి ఆడదానికి ఆడదే శత్రువు. రాజ్యాంగంలో నువ్వు స్విమ్మింగ్ సూట్ వేసుకోవద్దు, బికినీ వేసుకోవద్దు అని రాజ్యాంగంలో ఆడను. ఏం నేర్చుకుంటున్నారు? మంచి మంచి పళ్ళు. అనసూయని ఎప్పుడు ఏమనకూడదు, ఆవిడ దేవత. అంటే మీరు దేవత బయట ఉండాలి కదమ్మా, దేవత ఎప్పుడు బయట ఉండాలి. బయట ఉంటే మేము ఎన్నో చూడాలి. దేవత మామూలుగా ఉండదు, మీకు తెలియదు కొన్ని. అది మరి దేవతకి దేవుడు ఒకడే ఉండాలి కదా, నువ్వు కూడా దేవుడు అయితే అంటున్నావు. నేను అవుతాను, ఇప్పుడు నేను ఫ్యాన్స్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ కోసం బ్లడ్ ఇస్తా. ఇప్పుడు దేవుడు అంటే కొబ్బరిగా కొట్టి దాకే లోనికి వెళ్ళాం కదా, పూజారి ఉంటాడు కదా లోన, అలాగే ఇవిడు కూడా అంతే. దేవత అట్లాంటి బట్టలు వేసుకొని తిరగొద్దు కదా. ఎవరు తిరిగారు? ఆవిడ ఆవిడ చూపించిందా? ఏంటంటే జనాల్ని మన వాళ్ళంటే ఎంకరేజ్ చేయాలి. అవునండి, ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకు చేస్తుంది? కుర్రోళ్ళ కోసం ఎంకరేజ్ చేయడం కోసం చేస్తుంది. ఇప్పుడు ఒకే డ్రెస్ వేసుకోవడం రూల్ లేదు కదా. అది కుర్రాళ్ళకి ఎంకరేజ్మెంట్. మన ఇంట్లో స్త్రీలు కూడా తనని చూసి అట్లనే డ్రెస్ వేసుకుని తిరిగితే వేసుకోమని చెప్పింది ఆన్సియా. అది అది కూడా ఒక ఎంకరేజ్మెంట్ చెప్పింది. ఒకటే అన్నది మా ఆయన ఒక్కడే నాకు భర్త, ఉన్న వాళ్ళ అన్నయ్యలు చెల్లెళ్ళు తమ్ముళ్లే గాని ఎవరిని నేను తప్పుగా అన్నా. మరి మీరు అక్క అనట్లేదే, మీరు దేవుడు అయితే అంటున్నారు. నేను ప్రేమిస్తున్నాను, ఆవిడ ప్రేమించమని నేను చెప్పలేదు కదా. అంటే ఆమె ఫోటోలు చూసి ఫ్యాన్ అయినరా లేకపోతే ఆవిడ డ్రెస్ మెంట్ ఫేమ్ అయ్యా. ఆవిడ డ్రెస్ మామూలుగా వేసుకోరు, డ్రెస్ కాస్ట్లీ ఎంతో తెలుసా? ఒక డ్రెస్ వచ్చి ₹2,00,000. చెప్పింది, నేను రేటు కూడా చూసాను అబ్బా. చెప్పిందండి, మాట్లాడతాం. ₹2,00,000 డ్రెస్ ఒకసారి ఆరబెట్టి కొనుక్కుంటే బ్లాక్ లో ₹1,00,000 అమ్ముతారు. ఆరబెట్టకుండా అమ్మితే ఇంకా పెరిగిపోతుంది రేటు. ఒకటి తెలిసి అన్సీ బట్టలకి ఏలం పడేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అన్న ఒక మాట, ఆమె రేపటి నుంచి వెళ్ళి మంచిగా చీర కట్టు కట్టుకొని వస్తే ఆ పోస్టులు పెట్టిందంటే అప్పుడు చూస్తారా మీరు? నేను ఎప్పుడైనా చూస్తా. అనసూయ ఎలాగున్నా అనసూయే గుర్తు పెట్టుకో. అనసూయకి ఎప్పుడు ఏలైతే చూపించి చిన్నయ్య అంటే అప్పుడు చీరలు కట్టుకోవాలని రూలే లేదు, చిన్న డ్రెస్ వేసుకోవాలని రూలే లేదు. ఆవిడేంటంటే అందాన్ని చూపిస్తుంది, అది మనం చూసి ఆనందపడాలి. కానీ ఇప్పుడు మా అనసూయ ఏది వేసుకున్నా అందమే. ఇప్పుడు ఎలాగైనా వేసుకుంటది. అడ్డాలు నువ్వు సరిపోవు, ఎవరో ఏలెత్తి చూపించి ఎవడో ఉండదు. తన ఇష్టం, ఏదన్నా చేసుకుంటారు. అనసూయ బట్టలు ఎంత కొంటావు? నేనా? ఆవిడ అడగలేని ₹1,00,00,000 ఇచ్చి కొంటా ఒక డ్రెస్. 10 ఎకరాలు ఉన్నాయి. మీరు అనసూయ కోసం ఏం చేస్తారు? నేను అనసూయ కోసం బ్లడ్ ఇస్తా. 10 ఎకరాలు ఉన్నాయి పొలం. అనసూయ కోసం అమ్మేసినా దాని డ్రెస్ కొనుక్కుంటా. ₹100 ఫోన్ పే నెంబర్ చెప్పు, తర్వాత మాట్లాడతాం. అనసూయ బట్టలే కొనుక్కుంటావు? ఏ అందమైన అమ్మాయి బట్టలైనా కొనుక్కుంటావు? అనసూయ కోసమే కొనుక్కుంటా. అనసూయ ఏంటంటే చాలా అందాలు చూపించింది. స్విమ్మింగ్ పూల్, పార్కులు, ఎన్నెన్నో చూపించింది. స్విమ్మింగ్ పూల్ లో ఏముందయ్యా నీకు? అబ్బా చెప్పవలసిన లేదు, చూడాలి, ఆనందపడాలి. రాసి తెలుసా? గుర్తు పెట్టుకో, అనసూయ వాళ్ళు చాలా మంది హీరోలు నేర్చుకున్నారు. ఏ హీరోయిన్ ఏం నేర్చుకున్నారండి? అసలు అలా వేసుకుంటే ఫేమస్ అవుతారు. అనసూయ నేను చూడలేదు, వీడియోలు తప్ప. అనసూయ చూడలేదు. నా బ్లడ్ అనసూయ ఫేమస్ అవని కోసమే సగం బట్టలు వేసుకుందా? అనసూయ ఫేమస్ కాదు, అనసూయ చిన్నప్పుడే వేసుకొని ఫేమస్ అయింది. కాక మొన్న కాదు. అనసూయ అమ్మాయి సరే, కరెక్ట్ పాయింట్ కి వచ్చినావు. వాళ్ళ అమ్మాయి అంట చిన్నప్పుడు ఆమెకి బట్టలు మేము సెలెక్ట్ చేసిన పంజాబ్ డ్రెస్ వేసుకోవాలి, లంగా ఓన్లు వేసుకోవాలని చెప్పిలట. మరి నువ్వు ఏ విధంగా బికినీలు వేసుకున్నావు? చాలా మంది
మాటలు వేస్ట్ మాటలు కానీ చాలా మంది చెప్పలే ఆమె ఇంటర్వ్యూలు చూసినావు ఫస్ట్ అసలు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు చూడకుండా వచ్చి గుర్తుపెట్టుకో, అందాలు చూసి అనసూయ అనసూయ అందాలు కావాలని చెప్పేసి గుర్తుపెట్టుకో, మాట్లాడతాడా? ఎవరి మాటలు ఇన్స్టాగ్రామ్ పట్టించుకోకండి. పార్క్ ఆడ వినబడిపించాలి అనుకుంటున్నావా? ఇదిగో అనసూయ కోసం మేము ప్రాణాలు ఇస్తాం, అనసూయ కోసం నా బ్లడ్ దానం చేస్తా, అనసూయని ఇప్పుడు ఇచ్చి ఏలైతే ఎవరు Fresh చూపించారు ఉందా blood? బాబు డ్రెస్సుల కోసం మాట్లాడొద్దు, బ్లడ్ ఫ్రెష్ ఉందా? డ్రెస్ ఏనాది అదే కొడుకుకే నచ్చదు ఎవరైనా నచ్చపడు మాకు చెప్పండి కొడుకు, వాళ్ళ ఎవరైనా కొడుకు ఆ, అనసూయ కొడుకు నీకు కొడుకేనా? నా కొడుకు కాదు, నాకేంటంటే దేవతే, మీరు దేవతను ప్రేమిస్తున్నారు కానీ ఎవరిని ప్రేమించరు, నాకు దేవతే కరెక్ట్. గుడి కట్టేసావా? ఎక్కడ? ఎక్కడన్నా పెట్టేస్తా మా దేవతని. అది 10 ఎకరాలలో 6 అడుగులు తవ్వి పెట్టు, మేమందరం తీసుకొస్తాం, గుడి పెట్టుకో. మేమందరం తీసుకొస్తాం. ఆల్రెడీ ఎకరం చేయించడానికి ఆల్రెడీ మా ఊర్లో కాఫీ మేస్త్రి మాట్లాడా, వాడికి ఆల్రెడీ ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చా. అదే ఎకరాన్ని ఇక్కడ అడ్రస్ పెడతా, పార్క్ లో పెడతా ఎకరాన్ని కట్టిస్తా, ఇక్కడ పెడతా ఎకరం. అప్పుడు మీరు కొబ్బరికాయలు కొడతారు, గుర్తు పెట్టుకోండి మీరు అందరూ. అనసూయకి స్థూపం కట్టిస్తున్నావా? చీరతో పెడతారా లేకపోతే ఏం dress? మీకు చీరతో డ్రెస్ తర్వాత విగ్రహం చూసా మీరే ఆశ్చర్యపోతారు. మీరందరూ ఎప్పుడైతే మీరైతే చెయ్యన్నారో అదే చేతితో దండాలు పెడతారు అనసూయకి. అనసూయకి ఓకే, గుర్తు ఎక్కడ పెట్టుకోండి. పెడతాము దండము మీరు అనసూయకి? ఎక్కడన్నా పెడతారు, గుర్తు పెట్టుకో. అనసూయని ఏమనొద్దు. అది నా అది. పేరు రవి. ఇప్పుడు కోసుకుంటావా? రవి. నేను ఇప్పుడు కోసుకుంటా. కోసుకుంటావా అనసూయ కోసం? దమ్ముంటే కత్తితే కత్తెందుకు? ఇప్పుడే కోసుకుంటా. కొరుక్కో. ఓకే. ఏంది కత్తెందుకొచ్చానికి? ఏం కోసుకుంటావు బ్రో? అనసూయ కోసం అనసూయ కోసం కోసుకున్నావంటే నా కాయ కోసుకుంటా, అదే గుండుకాయ. ఎందుకు ఏం చేసుకుంటావు? గుర్తు పెట్టుకోండి. అనసూయ గారు మీకు ఎప్పటి నుంచి ఇష్టం? పరిచయం అను, నాకా లేకుంటే. ఎప్పటి నుంచి ఏంటి, ఆవిడ చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎట్లుండేది చిన్నప్పుడు? చిన్నగా ఉండేదా పెద్దగా ఉండేదా? పెద్దగా ఉండదో చిన్నగా ఉండదో తర్వాత నీకు పర్సనల్గా చెప్తా. చేస్తున్నావు కదా, నీకేమన్నా సైడ్ నుంచి ఏమన్నా నాకు రాదు. ఏం లేదు, ఫేమస్ అయిపోవాలా? ఎవరు వెనక నుంచి చేస్తున్నారు, నువ్వు చూసావమ్మా? ఆ? మరి అనసూయ చిన్నగా ఉన్నప్పుడు అందంగా ఉందనేది ఎవరు చెప్పారు? నువ్వు చూసావా? ఎవరో నేను చూశాను. ఎప్పుడు? ఏ ఊర్లో? వీడియోలు. ఏ ఊర్లో? గుర్తు పెట్టుకో, ఎప్పుడు ఏమనొద్దు. అనసూయని మాత్రం దేవత. దేవత. ఓకేనా? దేవత అనగానే పడ్డది కింద. పడతాను దాని మరి. కూడా చూసావా? ఆవిడ నచ్చలే. పేరు చెప్తే మీకు ఆ. లేచింది చూసావా? గుర్తుపెట్టుకో. అనసూయ రేపొద్దున అనసూయ ఫోటో ప్రతి చెల్ల మీద ఉంటుంది, చూసుకో. సెల్లు మీద? ఆ. చెల్లు మీద ఉంటదా? ఆ. పిల్లలు గుండె మీద కొట్టించుకుంటారట, మరి ఏంటి పరిస్థితి? చూసావా? ఇది ప్యాంట్ చూసావా? చెప్పిప్పు చూసావా? మా ఓడే కానీ ఎంటుకలు ఉన్నాయని ఎంచుకోలేకపోయాడు. రేపు పొద్దున ఎంటుకలు నుంచి నేనే ఎంచా. అనసూయ ఇంటికెళ్ళల్లో ఏమైనా అయిపోద్దా? ఏదండి అయిపోద్ది. అనసూయని మాత్రం మీరు పల్లెత్తి మాట అనొద్దు. అనసూయ నాకు లవర్ అనసూయ. ఎవరా? మా దేవత. మా అనసూయ కోసం ఏం మాట్లాడదు. అనసూయ నాకు కూడా. విగ్రహానికి అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? నేను ₹1,00,000 ఇచ్చా. ₹1,00,000 ఇచ్చే పార్క్ లో పెడతా. ఓకేనా? అది డీటెయిల్స్ కనుక్కో. గా మరి ఏం చెప్తారండి? చాలా వైరల్ అయిపోయాయి అనసూయ కామెంట్స్. ఈ నిన్న కూడా బికినీ ఫోటోస్ పెట్టడం జరిగింది ఇన్స్టాగ్రామ్ లో, మరి ఏం చెప్తారండి? అవునండి, సాధారణంగా సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్ ఫీల్డ్. సినిమాలో హీరోలు ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, అద్భుతంగా నటిస్తుంటారు. చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ ఉన్నారు, హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉన్నారు. హీరోలకు అభిమాన సంఘాలు ఉన్నాయి, హీరోయిన్లకు కూడా అభిమాన సంఘాలు ఉన్నాయి. అలాగే అనసూయకు కూడా మేము అభిమాన సంఘంలా ఏర్పడినాం. ఆమె కూడా మంచి ఆర్టిస్ట్, యాంకర్ గా చేసింది. మెయిన్ ఏంటంటే అత్త, రంగమ్మత్త, మా రంగమ్మత్త అనసూయ. చాలా మంది కూడా మేము అభిమానులుగా అయిపోయినాం ఆమెకి. అయితే చాలా మీరు ఫ్యాన్స్ అని చెప్తుంటే చాలా మంది అమ్మాయిలకు నచ్చట్లేదు, ఆమెకు ఫ్యాన్స్ ఏంటని చెప్పేసి. ఎందుకు ఉండకూడదు? ఫ్యాన్స్ ఉండదు, హీరోయిన్లకే ఫ్యాన్స్ ఉండాలా? ఆమె అంద ప్రదర్శన అద్భుతంగా చేస్తుంది. బ్రహ్మాండంగా కూడా ఇన్స్టాగ్రామ్ లో అయితేనేమో అన్నిట్లో కూడా ఆమె వీడియోలు పెట్టి, ఆమె ఫోటోలు పెట్టి అందరూ కూడా చాలా చక్కగా కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఆ అమ్మాయి మాకందరికి కూడా అనసూయ గారి సామాన్లు అంటే ఇష్టము. మాకు సామాన్లు చూడటం అంటే చాలా ఇష్టము, ఇష్టపడతాము. ఆమె చూపిస్తుంది, మేము చూస్తున్నాము. కావాలని పని కట్టుకొని అనసూయ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, అనసూయని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఆమె బట్టల వల్ల యూత్ చెడిపోతుందని ఒక టాక్ వస్తుంది కదా మరి. ఎందుకు చెడిపోతుంది? ఆమె చేసిన తప్పేంటి? బట్టలు నిండు కట్టుకోవాలని చెప్పేసి. ఆమె నిండుగానే కట్టుకుంటుంది. ఆమె స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళింది, ఎక్కడో
మన సముద్ర తీరానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా స్విమ్మింగ్ సూట్ వేసుకుంటారు, అది తప్పేంటి? అలాంటి ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టడం అవును, సోషల్ మీడియాలో పెడతారు. ఆమె అభిమానులు చూసి ఆనందపడతారు. మా కోసమే పెడుతుంది, మేము చూస్తాం, మేము ఆనందిస్తాం. మీరు నచ్చబోతే మీరు చూడకండి. ఆమెను చూసి 10 మంది అమ్మాయిలు కూడా అలాగే ఎక్స్పోజ్ చేస్తే అంత దమ్ములు ఎవరు లేవు. అనసూయకు ఉంది అంత దమ్ము వేరే వాళ్ళకు ఉందని మేము అనుకుంటాం. అది దమ్ము ఉండాలి. ఆ రకంగా ఫోటోలు తీయడం అంటే అందరు చేయలేరు. అది అందరూ సినిమా హీరోలు అవ్వగలుగుతారా? అవ్వలేరు కదా. సినిమా హీరోయిన్లు కొంతమంది అవుతారు. ఆ డేర్నెస్ ఉండాలి, అంకిత భావం ఉండాలి, ఆ విధమైన ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా దమ్ము ఉండాలి. దమ్మున్న వాళ్ళే హీరోయిన్ అవుతారు. అదిగా సార్, ఇప్పుడు ఎక్స్పోజింగ్ సినిమాలో హీరోయిన్లు అందరూ చేస్తున్నారు. అవును, చాలా మంది బయట వాళ్ళు కూడా అందరికి లేని కోపం ఈమెకే ఎందుకు వచ్చిందని. అవును చేస్తది. ఆమె పట్ల అసూయ, ఆమె తొక్కేయాలని కొంతమంది కూడా ప్రయత్నం చేస్తున్నారు. శివాజీ లాంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు చెప్పడం కూడా మేము తీవ్రంగా కూడా ఖండిస్తాం. మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాము, స్త్రీ పురుషులు సమానము. మన దేశంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆడవాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినటువంటి బట్టలు వేసుకోవచ్చు, ఒకేషన్ ని బట్టి బట్టలు వేసుకోవాలి. మేమేం రోడ్ల మీద ఏమి బికినీ వేసుకొని రావట్లేదు కదా. రోడ్డు మీద బికినీ వేసుకొస్తే అప్పుడు మేము కూడా క్వశ్చన్ చేస్తాం. ఆమె దేవాలయాలకు వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధంగానే వెళ్తుంది, వేరే చోటుకి వెళ్ళినప్పుడు పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు సాంప్రదాయబద్ధంగా వెళ్తుంది. ఆమె పర్సనల్ లైఫ్ ఆమె ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసుకుంటుంది. మేము ఫ్యాన్స్ ఉన్నాం కదా చూడడానికి, మేము చూస్తాము, మేము ఆనందిస్తాము. ఎవరైనా ఎందుకు వేసుకుంటారండి? అమ్మాయిలు ఏంది మెడలో బంగారపు చైన్ వేసుకుంటారు, అమ్మాయిలు మెడలో బంగారపు చైన్ పైకి ఎందుకు వేసుకుంటారు? అది అందరు చూడాలనే కదా. లేదంటే బీరువాలు పెట్టి తాళం వేసుకో. అందరూ ఎందుకు ప్రదర్శించాలనే, వారు ఉన్న బంగారాన్ని ప్రదర్శించాలనే పైకి వేసుకొని చూపించుకుంటారు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళే పెద్ద బంగారంగా భావిస్తారు, అందుకనే వాళ్ళ అందాలు ప్రదర్శిస్తున్నారు. అవి చూస్తేనే చెడిపోతారా? అంత మాత్రమే చెడిపోతారా? చాలా మంది ఆడవాళ్ళకి అనసూయ నచ్చట్లేదు, ఆమె తీరు నచ్చట్లేదు, ఆమె బిహేవియర్ నచ్చట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళకి ఎందుకంటే ఆడదానికి ఆడదే శత్రువు అని నిరూపిస్తున్నారు. ఇంకోసారి ఆడదానికి ఆడదే శత్రువు. అనసూయకి చాలా మంది ఆడవాళ్ళు కూడా అసూయతో వాళ్ళు ఆ విధంగా కూడా అనసూయని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో అనసూయ అందాలను చూసి ఆనందపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ అందాలు చూపిస్తే చూసి ఆనందించాలనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఫ్యాషన్ ఫీల్డ్. అదేమైనా పర్సనల్ లైఫ్ అయితే, ఒక గృహిణి కనుక అయితే సరే, అప్పుడు మడికట్టుకొని ఇంట్లో వంటింటి కుందేలా బతకమను. సో లేటెస్ట్ గా ఏమంటున్నారు, అనసూయను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అనసూయను అరెస్ట్ చేయడానికి ఆమె ఏం తప్పు చేసినా అరెస్ట్ చేస్తారు. ఆమె ఏ తప్పు చేయలేదు. ఆమె ఎక్కడికో సముద్రతి విహారయాత్రకి వెళ్ళింది, నీళ్లలో ఆమె బికినీ వేసుకుంది, స్విమ్మింగ్ సూట్ వేసుకుంది. ఆ ఫోటోలు పెట్టుకుంది ఇన్స్టాగ్రామ్ లో. నచ్చిన అభిమానులు చూస్తారు. 40,000 మంది లైక్ చేశారు, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ చేశారు. నాకు కూడా ఇష్టం, నేను కూడా చెప్తాను, నేను కూడా చూస్తాను. అనసూయ ఏ పోస్ట్ పెట్టా నేను చూస్తాను. సో ఈ విషయం మేము సంతోషిస్తాం. ఇందులో ఆమె మీద ఏమని కేసు పెడతారు, ఎందుకు పెడతారు? అవేం తప్పు చేసింది? ఇన్స్టాగ్రామ్ లో కొన్ని లక్షల మంది, వేల మంది అమ్మాయిలు వీడియోలు పెడతారు, ఫోటోలు పెడుతున్నారు. మరి వాళ్ళందరూ చేసిన తప్పు కదా. ఒక హీరోయిన్ సినిమాలో ఎక్స్పోజింగ్ చేయొచ్చా? దాన్ని చూసి జనాలు చెడిపోవట్లేదా? మరి ఏమని కేసు పెడతారు? అనసూయ చేసింది తప్పు అయితే ఈ పాటికే ఉమెన్స్ కమిషన్ ఖచ్చితంగా సుమోటో కేసు ఎందుకు తీసుకోలేదు? మరి శివాజీని ఉమెన్స్ కమిషన్ సుమోటో కేసు తీసుకొని విచారణ చేసింది కదా, మరి అనసూయని ఎందుకు తీసుకోలేదు? 3 రోజుల నుంచి కూడా అనసూయ కూడా చాలా వైరల్ అవుతున్నది ఆమె డ్రెస్ చూసి. ఆమెకున్న ప్రాథమిక హక్కు అది. రాజ్యాంగంలో నువ్వు స్విమ్మింగ్ సూట్ వేసుకోవద్దు, బికినీ వేసుకోవద్దు అని రాజ్యాంగంలో ఏడముందా? అదే మాట ఏమన్నంటే నా క్లాస్ మనకేం అధికారం ఉంది? ఆమె మొగుడుకు ఉండాలి. ఆమె మొగుడు చాలా విశాల హృదయుడు. అనసూయ పెద్ద పతివ్రత అని ఆమె చెప్పింది. తన భర్త మాటలు తను వింటుందంట. ఆమె భర్త ఆమెకి నువ్వు అలాగ చేసుకొని పర్మిషన్ ఇచ్చాడు. ఆమె భర్తకు లేని బాధ వీళ్ళందరికి ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు బాధపడుతున్నారు అనేది కూడా అర్థం కాదు. బతుకుతున్నాం కదా, అవును, సమాజంలోనే బతుకుతున్నాం. బట్టలు కట్టుకొని బయటకు రావాలని అంటున్నారు. నిండుగా అంటే ఏంది? ఈత కొట్టడానికి వెళ్ళినప్పుడు నిండుగా బట్టలు కట్టుకొని ఉండాలా? ఆ మైండ్ సెట్ మారమని చెప్పింది. ఇప్పుడు ఫంక్షన్స్ కి, ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్ కి, ఈవెంట్స్ కి వచ్చినప్పుడు కూడా ఆమె సెలబ్రిటీ, ఆమె ఇష్టం అండి, ఆమె బాడీ ఆమె ఇష్టము. మరి వీళ్ళు కూడా మా కళ్ళు మా ఇష్టం అంటే అవును, మీ కళ్ళు మీ ఇష్టమే. ఎవరు చేయాల్సిన రాజ్యాంగ ప్రకారము కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని విధులు ఉన్నాయి. ఆమెకు స్వేచ్ఛగా ఆమె వస్త్రధారణ చేసే హక్కు ఆవిడకు ఉంది. అంటే స్వేచ్ఛ అంటే బట్టలు ఇప్పు తిరగడం స్వేచ్ఛ. ఎవరు? ఆమె బట్టలు ఇప్పుకొని ఎక్కడ తిరిగింది? ఫంక్షన్ కి తిరిగింది. సినిమా ఫంక్షన్ అనేది ఒక గ్లామర్ ప్రపంచం అండి, అది వేరే. సినిమా ప్రపంచం ఏదే. ఒక ప్రపంచ అందాల పోటీలు చేస్తారు. మరి మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీల్లో ఎందుకు చేస్తున్నారు? శరీరపు కొలతలు ఎందుకు తీసుకుంటారు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీల్లో? అలా లెక్క. అంతేకాకుండా వాళ్ళ మానసిక పరిస్థితి, కొన్ని ప్రశ్నలు వేయడం ద్వారా వాళ్ళ మేధా సంపత్తిని కూడా ఎందుకు చేస్తున్నారు? మరి అక్కడ కూడా అంతే. మరి అలా బట్టలు వేసుకొని ఈవెంట్స్ కి వస్తే మరి అక్కడ ఉన్న జనాలు మగవారిని ఎలా కంట్రోల్ చేస్తారు? మరి ఎవరు? ఎవరైనా పోలీసు వాళ్ళైనా మరి కేసులు ఎందుకు అవుతున్నాయి? అదే ఆమెకు ఉండాలి.
ఏ సినిమా హీరోయిన్ మీద అయినా ఎప్పుడైనా అత్యాచారం జరిగినట్టు న్యూస్ ఉందా చెప్పండి, ఎవరి మీద జరిగింది చెప్పండి. టచ్ చేయడం అబ్యూజింగ్ కదా. అబ్యూజింగ్ ఎప్పుడు కాదు, ఈ మధ్య అదే కూడా ఈ మధ్య కూడా చెప్పడం జరుగుతుంది. ఏ హీరో వచ్చినా, ఒక హీరోయిన్ అనే కాదు, నిధి అగర్వాల్ తన టాప్లెస్ డ్రెస్ వేసుకుని వచ్చింది, అభిమానులందరూ ఆమె దగ్గరకు వచ్చారు, తమ ప్రేమ ప్రదర్శన ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలనో ఒక సెల్ఫీ తీసుకోవాలో ప్రయత్నం చేశారు. అదే విధంగా బాలకృష్ణ గారు రీసెంట్ ఫంక్షన్ లో ఆయన ఫుల్ డ్రెస్ చేసుకుని పైన కండవ వేసుకొస్తే అభిమానులందరూ వచ్చారు ఫోటోలు తీసుకోవడానికి, ఆయన పై ఉన్న కండవ ఊడి కింద పడిపోయింది. అంటే బాలకృష్ణ గారి వస్త్రధారణ చూసి అభిమానుల మీదకి వచ్చారా? ఆడపిల్లకి మగవానికి ఆడపిల్ల అయింది మగైనంటే ఎవరైనా సరే ఇక్కడ వస్త్రధారణ బట్టి వచ్చారు అనేది కరెక్ట్ కాదు. అభిమానులు ఉంటారు, ఏదో షేక్ హ్యాండ్ తీసుకోవాలి, అభిమానులకు ప్రేమ ఎక్కువ ఉంటుంది తమ అభిమాన హీరోలు హీరోయిన్ల మీద. లేదు ఎక్కడ టచ్ చేస్తున్నారు, అబ్యూజింగ్ టచింగ్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి, వాళ్ళు బౌన్సర్లను పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ చూడండి ఎన్ని బౌన్సర్లను పెట్టుకుంటాడు, వాళ్ళు పెద్ద హీరోలు అందరూ పెట్టుకోలేరు కదా. పెట్టుకోవాలి. మరి అటువంటిప్పుడు దానికి రెడీ అయ్యేవాలి.